హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ముందుగా నేను ఇదిగోండి ఒక ఆలుగడ్డను ఉడకబెట్టుకున్నాను. ఇదిగోండి ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను ముందే. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మెంతికూర, కొత్తిమీర అండి. ఇప్పుడు ముందుగా గిన్నె పెట్టిస్తున్నాము. హీట్ అయింది కదా, ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఇలా ఘాట్లు పెట్టుకుంటే కనుక ఏమైందంటే మనము కర్రీ చేస్తాం కదా, అందులో మసాలాలు, కారము, ఉప్పు వెళ్ళిద్ది అనమాట. టేస్ట్ ఉంటుంది. ఓకే, హీట్ అయింది. అందులో ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇలా మెల్లగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఎగ్స్ ఇలా వేయించుకొని తీసుకోవాలి పక్కకి. ఇందులో లవంగము, చెక్క, ఇలాచి వేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మెంతికూర వేసుకుంటున్నాను అన్నమాట. వేసుకొని కలుపుతున్నాను. A few moments later. ఓకే, మూత తీసి చూద్దాము. ఓకే, మగ్గిపోయింది అనమాట. ఉడకపెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. సాల్ట్, ఇదిగోండి సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాము. మూత పెట్టేద్దాము. A few moments later. ఓకేనండి, మూత తీసి చూద్దాము. టమాటా ముక్కలు ఉడికిపోయాయి. కారం ఇద్దాము. 1½ స్పూన్ వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాము. A few moments later. ఓకే, మూత తీసి చూద్దాము. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇదిగోండి ఇలా వాటర్ వేసుకున్నాం కదా, ఇందులో ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకుంటున్నాను. పైనుంచి కొద్దిగా ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఉడకనిద్దాము. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని
ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. A few moments later. ఓకే, ఉడికిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసింది అనమాట. ఇందులో